హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అండ్ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చి నేను భీమవరం నుంచి పూణే వచ్చానండి. సో, నేను ఇంటి నుంచి ఏం తీసుకొచ్చాను అంటే, మా అమ్మ నా కోసం ఏం పిండి వంటలు చేసి ఇచ్చింది, ఏంటి అనేది అంతా కూడా ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ అవి చేసేసాము. సో, మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సో, తను వెళ్ళిన తర్వాత నేనింకా ఫస్ట్ అయితే మట్టుకి మొక్కలన్నిట్లికి వాటర్ పోస్తున్నానండి. అంటే మా సైడ్ ఉంటారు కదా! మా ఫ్లాట్ పక్కన. తనకి ఆల్రెడీ నేను కీ ఇచ్చెళ్ళాను. తనైతే 2 డేస్‌కి ఒకసారి వాటర్ అయితే పోస్తుంది గానీ, పైన మొత్తం డస్ట్ పట్టేసి ఉంటుంది కదా! అండ్ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా మొక్కకి. సో, నేను ఐ థింక్ మొక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నమాట. కింద పాట్స్ అన్నీ కూడా ఇంకా వెట్ క్లాత్‌తో తుడిచి అంతా నేను నీట్‌గా చేసుకున్నాను. అండ్ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా మొక్కకి. సో, నేను ఇవి ఆకులు ఎలా అంటే ప్లాంట్స్‌కి ఆల్రెడీ కొంచెం యెల్లోయిష్ కలర్‌లో వచ్చేసినా సరే, నేను తీసేస్తాను అవన్నీ కట్ చేసేస్తాను ఇంక అక్కడికి. మొత్తం ప్లాంట్స్ అన్నిటికి వాటర్ అవన్నీ పోసి చూస్తున్నారు కదా! ఎంత దుమ్ము దుమ్ము పట్టేసిందో మొక్కలన్నీ కూడా. ఎప్పుడైనా సరే 2 డేస్‌కి ఒకసారి ప్లాంట్స్‌కి పైనుంచి వాటర్ పోస్తే ఏంటంటే డస్ట్ అంతా కూడా పోతుందండి. కొన్ని మొక్కలకి ఎలా ఉంటుందంటే బూజు పట్టేస్తుంది కదా! సో, ఆ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కలు కూడా కొంచెం చాలా నీట్‌గా కనిపిస్తాయి చూడడానికి. అండ్ బూజు కానీ, పురుగులేమన్నా పడుతున్నా సరే పోతాయి. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మొక్కలు తీసుకొచ్చాను ఇవన్నీ ఈ మొక్కలన్నీ కూడా నేనైతే రిపోర్టింగ్ చేయాలి. ఇంకా మా అమ్మ అయితే మటుకి ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు ఇంటికెళ్ళొచ్చినా సరే ఇవన్నీ కామన్ అండి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటంటే అరిసెలు. నేను యాక్చువల్‌గా అరిసెలు తినను. కానీ మా నాన్నమ్మ కొబ్బరితో అరిసెలు చేసింది. ఎక్కువ వద్దు అని చెప్పి నేను కొనే తీసుకొచ్చాను గానీ, వచ్చాక ఫీల్ అయ్యాను. అయ్యో! ఇంకా తెచ్చుకుంటే బాగుండు కదా అని. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి అరిసెలు. బట్ నాకు అసలు అరిసెలు ఇష్టం ఉండదు. ఇంత టేస్ట్ చాలా బాగుంది అరిసెలు అయితే మటుకి. అండ్ ఎందుకంటే మా అమ్మ పిండి వంటలు చాలా బాగా చేస్తుందండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా సైడ్ గానీ అండ్ ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు. వీళ్ళకి నేను తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇస్తాను నేను వాళ్ళకి. వాళ్ళు ఎలా అంటే టేస్ట్ చాలా బాగుంది, మీ సైడ్ బాగుంటుంది ఫుడ్. వీళ్ళకి మన సైడ్ ఫుడ్ అయితే మట్టుకి చాలా బాగా నచ్చుతుందండి. అంటే ఇవనే కాదు, టిఫిన్స్ కూడా నేను వేస్తున్నప్పుడు ఇస్తూ ఉంటాను. సో, అవి కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి చట్నీ ఇవన్నీ కూడా. మీ ఆంధ్ర ఫుడ్ బాగుంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తదండి నిజంగా. అంటే మన ఫుడ్‌ని బాగుంది, బాగుంది అని అన్ని సార్లు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నాకెందుకో చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా ఇవొచ్చి నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని సరుకులు అవి కూడా తెచ్చుకున్నానండి. నేను హెయిర్‌కి అసలు షాంపూ ఏం యూజ్ చేయను. కుంకుడుకాయలు యూజ్ చేస్తాను. అండ్ ఆయిల్ కూడా ఏంటంటే నేను కోకోనట్ ఆయిలే తెచ్చుకుంటామాట. ఇంటికాడ నుంచి వచ్చినప్పుడల్లా మా మమ్మీ ఒక టిన్‌తో నాకు ఎప్పుడు ఆయిల్ ఇస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర యూజ్ చేసిన అండ్ హెయిర్‌కి కానీ నేను కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఇంట్లో చేస్తారు కదా! సో, ఆ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. ఇంకోటేంటంటే బ్రౌన్ రైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఒక డబ్బాలో వేస్తున్నానది. ఆ డబ్బా నేను ఇక్కడ డీమార్ట్‌లో తీసుకున్నా. పూణే డీమార్ట్‌లో తీసుకున్నానండి. అది బ్రౌన్ రైస్ డబ్బా అది. ఆ ఒక్క డబ్బా వచ్చి కేజీ డబ్బా అండి అది. సో, అదొచ్చి నాకు ₹175 పడింది ఒక కిలో. సో, అందుకని చెప్పి నేను ఇంటికెళ్ళినప్పుడు మన డీమార్ట్‌లో తీసుకున్నాను. నాకక్కడ ₹45 ఎంతో పడింది కిలో వచ్చి. ఒక 5, 6 కేజీస్ అయితే తీసుకోవచ్చనమాట బ్రౌన్ రైస్ అది. ఇంకెన్ని కుంకుడుకాయలు
కుంకుడుకాయలు అయితే మటుకి లోపల గింజలు ఉంటాయి కదండీ! సో, అవన్నీ కొట్టేసి జస్ట్ ఒకసారి ఎండబెట్టి నాకు అమ్మమ్మ వాళ్ళైతే ఇస్తది. ఎందుకంటే ఇక్కడ నాకు కుంకుడుకాయలు కొట్టుకోవడం చాలా ప్రాబ్లమ్ అవుతది. ఏమైనా చిన్న సౌండ్ వచ్చిందంటే కింద వాళ్ళు వచ్చేస్తారనమాట. సో, అందుకని నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్తానో ఒక 1 వీక్ ముందు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ అడుగుతారనమాట కాల్ చేసినప్పుడు నీకేం కావాలి ఏంటి అని. యాక్చువల్‌గా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వి అని నాకు అడగడం అసలు నచ్చదు. కానీ ఇంట్లో రెగ్యులర్‌గా ఏం యూజ్ చేస్తాము, నాకేం అవసరం అనేది వాళ్ళకి తెలుసు కదా! సో, అందుకని వాళ్ళేం చేశారంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళే ముందు నాకేమేమి కావాలి కుంకుడుకాయలు ఒకటి, రేషన్ రైస్, ఉప్పుడు పిండి ఉంటుంది కదా! కొబ్బరి నూనె అండ్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండీ! నాకిక్కడ ఆడించడం అది నాకు తెలీదు. సో, అందుకని అమ్మ ఆడించి నాకిస్తది. కొబ్బరికాయలని ఇలా చాలా వరకు మట్టుకి నేను వెళ్ళేసరికే నాకేం కావాలో అన్నీ అక్కడ అరేంజ్ చేసేసి పెడతదనమాట. ఇంకేమన్నా కావాలా చూసుకో ఒకసారి అని. నాకైతే మటికి చాలా అనిపిస్తది. నేను వెళ్ళేసరికి నాకేం కావాలో అన్నీ వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు. ఇంకా నేనైతే అవన్నీ సర్దేసిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వాషింగ్ మిషన్ బట్టలేసానండి. సో, ఇంక ఇవన్నీ నేను ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఈ ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదా! ఇదొచ్చి నాకు అమ్మ నేను ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతా కదా! సో, అదే రోజు మార్నింగ్ కొంచెం నాకన్నా ఒక 1 అవర్ ముందు లేచి ఫ్రై ఒకటి అండ్ కర్రీ ఒకటి వండించింది ఇక్కడికి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్దుకోవడం ఇదంతా ఎక్కువ పని ఉంటుంది. మళ్ళీ నువ్వు వంట ఏం చేసుకుంటావులే అని చెప్పి నాకు కర్రీస్ కూడా అమ్మ వండిచ్చేసిందనమాట. ఇంకా నా దగ్గరైతే ఆవకాయ పికిల్ అయిపోయిందని చెప్పాను. సో, ఇంకా అమ్మ అయితే ఆవకాయ పికిల్ అది పెట్టించింది. ఇదొచ్చి నాకు అమ్మమ్మ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తా అని చెప్పి ముందు రోజు నాకు ఇప్పుడనే కాదండి ఎప్పుడు నేను వెళ్తున్నా సరే నేను వెళ్ళి తాతయ్య వాళ్ళకి చెప్పొస్తాను. నాకన్నా ముందే అమ్మమ్మ వస్తదనమాట. ఒకవేళ నేను రానేమో ఇంటికి చెప్పకుండా వెళ్ళిపోతా అని చెప్పి. సో, అమ్మమ్మ అయితే వచ్చి నాకు ఆవకాయ పికిల్ ఒకటి అండ్ గోంగూర పచ్చడి ఒకటి అమ్మమ్మ పెట్టింది. ఎందుకంటే అమ్మ ఒక్కతే అంతా చేసుకోలేదు కదా! సో, అందుకని కొంచెం అమ్మమ్మ ముందు రోజు వచ్చి నాకు హెల్ప్ చేస్తదనమాట సర్దుకోవడంలో అన్నిటిలోనూ. ఇదొచ్చి నేనైతే గోంగూర పచ్చడి తాలింపు పెడుతున్నానండి. అమ్మమ్మ పెడతా అని చెప్పింది. బట్ నేనైతే వద్దని చెప్పాను. అప్పటికే లేట్ అయిపోయింది. 12:30 ఎంతో అయింది. సో, నేను చేసుకుంటా ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్పన్నా. సో, నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్స్ ఏమైనా తక్కువైనా ఆయిల్ వేసుకోవడం పికిల్స్‌లో అండ్ తాలింపు ఏమైనా పెట్టకపోతే నేను ఇంకా తాలింపులు పెట్టుకోవడం చిన్న చిన్న ఏమన్నా ఉంటే కనుక నేను ఇంక ఇక్కడ చేసుకుంటా అని చెప్పాను. అసలు ఖాళీ అయితే ఉండదండి. అవన్నీ సర్దుకోవడం, మొక్కల దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం, ఇంకా ఇవి అవి ఇంక అందరూ రొటీన్ కదా! ఎవరైనా ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత 1 వీక్, 2 వీక్స్ ఇంట్లో లేకపోతే 2, 3 డేస్ ఆ ఇంట్లో పనే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.